హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి మష్రూమ్ కర్రీ అయితే చేస్తున్నాను. అందులో నాటు పుట్టగొడుగులు అంటే టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉండేది ఫ్రెండ్స్. చక్కగా మనకి థిక్ గ్రేవీతో అయితే ఇట్లా ఒకసారి అయితే ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుండేది. ఇప్పుడైతే మనం ఇవి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. లవంగాలు అయితే ఒక 5 అయితే తీసుకున్నాను. జీడిపప్పు ఒక 7-8 పలుకులు, 2 టమాటాలు, చెక్క చిన్న ముక్క, గసగసాలు తీసుకొని చక్క పేస్ట్ చేసుకోండి. జీడిపప్పు వేయకపోతే తెల్ల నువ్వులు అయితే వేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుండేది. చక్కగా వాటర్ పోసి మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ నుండి ఆయిల్ అయితే వేసుకుంటున్నాను నేను. ఆయిల్ వేసిన తర్వాత బిర్యానీ ఆకు, జాజికాయ, యాలక్కాయ ఒకటి, అనాస పువ్వు కొంచెం వేసుకొని అవి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ అయితే పెద్దదైతే తీసుకున్నాను. ఆనియన్స్ కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, 3 పచ్చిమిరపకాయలు అయితే వేసుకుందాము. వేసుకున్న తర్వాత చక్కగా ఇవైతే మంచి కలర్ వచ్చిందాక ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే మనం మసాలా అందాక మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మసాలాలు అయితే కారం అయితే ఒక 2 స్పూన్లు కారం అయితే వేసుకుంటున్నాను. కారము, ధనియాల పొడి అయితే 1 స్పూన్ అయితే వేసుకుంటున్నాను నేను. ధనియాల పొడి తర్వాత గరం మసాలా అయితే ఒక 1/2 స్పూన్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. గరం మసాలా వేసి పసుపు కూడా దీంట్లోనే వేసేసుకోండి మీరు. ఇవైతే చక్కగా కలిపేసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడైతే ఆనియన్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక మనం పేస్ట్ కలుపుకున్నాం కదా, ఉప్పు ఇవన్నీ కారము, పసుపు ఇవన్నీ వేసేసుకొని పేస్ట్ అనేది చక్కగా ఒక 2-3 నిమిషాలు అయితే కుక్ చేసుకోండి. ఇప్పుడైతే మష్రూమ్స్ అయితే శుభ్రంగా కడిగి నేను ఉప్పు వాటర్లో అయితే వేసుకున్నానండి. ఉప్పు వాటర్లో వేస్తే మనకి కొంచెం బ్లాక్గా అట్లా అవ్వకుండా అయితే ఉండేది. ఇప్పుడైతే మసాలా అయితే నూనె ఇట్లా పైకి తేలేటప్పుడు అయితే మష్రూమ్స్ వేసుకొని చక్కగా కలిపేసుకోండి. ఇట్లా కలిపేసి ఒక 2 నిమిషాల తర్వాత అయితే వాటర్ అనేది రిలీజ్ అయితే ఇప్పుడైతే కొంచెం ఒక 1/2 స్పూన్ పసుపు పొడి వేసుకోండి. ఇందాక నేను మసాలాలో పసుపు వేయలేదండి, అందుకే ఇప్పుడు పసుపు అయితే వేసాను. పసుపు పొడి వేసేసిన తర్వాత కాసేపు అయితే మనం ఇట్లాగే మసాలాలో కుక్ చేసుకుందాము. మష్రూమ్స్ అనేవి ఒక 3 నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను, చూసారు కదా. దీంట్లో నుంచి వాటర్ అయితే అట్లా రిలీజ్ అవుతాయి. ఫస్ట్లోనే ఉప్పు వేస్తే ఎక్కువ వాటర్ అయితే వస్తాయండి, అందుకని ఉప్పు అయితే వేయలేదు నేను. ఉప్పు నీళ్ళల్లో వేసాను కానీ సాల్ట్ అయితే వేయలేదు. ఇప్పుడైతే ఉప్పు కూడా 1 స్పూన్ వేసేసి చక్కగా కలిపేసిన తర్వాత అయితే వాటర్ అయితే వేసుకుందాం. ఇప్పుడైతే వాటర్ అయితే 1.5 కప్పు అయితే వాటర్ తీసుకొని చక్కగా కలిపేసేసి ఉప్పు చూసుకొని ఉప్పు అయితే వేసుకోండి. ఇప్పుడు వేసిన తర్వాత ఒక 15 నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలి మనం. 15 నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను. 15 నిమిషాల తర్వాత అయితే 1 స్పూన్ నిండా కస్తూరి మేతి తీసుకొని చక్కగా నలిపేసి వేసుకోండి. కొంచెం చేత్తో మ్యాష్ చేసి అయితే వేసుకోండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి ఫ్రెండ్స్. టేస్ట్ మాత్రం చాలా బాగుండేది. మనకు చూసారు కదా, గ్రేవీ అనేది చక్కగా థిక్గా ఉంది. టేస్ట్ మాత్రం బాగుండేది. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అందరికీ బాయ్ అండి.